సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం బాలాజీ గార్డెన్స్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మహిళా సాధికారత లక్ష్యంగా జిల్లా స్థాయి విస్తృత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కమలాక్షి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపారు. వీరితో పాటు డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుధారాణి సదస్సులో పాల్గొని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా, ఇప్పుడు సీనా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా ఆమె కూడా పార్టీ ఎన్నడూ విడవలే. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ జెండానే మోసుకుంటా ఉంది తప్ప ఎక్కడ కూడా ఇటు పోయినటువంటి వ్యక్తి కాదు. అంత పార్టీకి నిబంధనలు ఉన్నటువంటి స్వర్ణమ్మ ఈరోజు రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తనను నియమించి అమ్మని ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నిలబెట్టడం జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందనేది మనకు అర్థమైంది. దయచేసి మరి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా అవలీలగా తీసుకొని మనల్ని చిన్న చూపు చూసిన సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా జీరో అకౌంట్ తీయండి, మేము డబ్బులు వేస్తామని వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. ఎన్ని చెప్పినా మళ్ళీ పదవులు వాళ్ళకే వస్తున్నాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల కంటే ముఖ్యమైనది ఓటు. ప్రతి ఒక్కరు ఓటు చేయించుకోకపోతే మనకు ఓటు హక్కు ఉండదు. మనం ఏమి దేనికి లెక్క రాదు. ఈ రాష్ట్రంలో ఉన్నట్లు కూడా మనం పుట్టి కూడా వేస్ట్ అనే విధంగా మరి ఉన్న ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఎవరు ఓటు వాళ్ళు కాపాడితే చాలు, వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారని కాదు. గవర్నమెంట్ చూసిన పథకాలని మన దాకా తీసుకొస్తూ ఇంకా కూడా రాబోయే కాలానికి ఇంకా మనం ఏవేవైతే ప్రామిసులు చేసినామో ప్రతిదీ మేము ముందు దాకా తీసుకెళ్తున్నాము. సంగతియం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, అలాగే రాబోయే కాలానికి డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డ్స్, ఉచిత కరెంటు కావచ్చు, ప్రతిదీ కూడా ఏదైతే ప్రామిస్ చేసినామో అవన్నీ చేస్తున్నాము. అంటే చాలామంది అంటుండొచ్చు ఏం చేస్తున్నాం 10 ఏళ్లలో చేయండి, మనము 2 ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా ఇంకా అవ్వలేదు, మనం చేస్తూ వస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము. రేపు పొద్దున మీకు ఏవైతే ప్రామిసెస్ చేసినామో అవి కూడా ఆల్రెడీ మన రాష్ట్రం చాలా అప్పులపాలు చేసిపోతుందో అప్పులు కట్టుకుంటూ మీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అవునా కాదమ్మా? ఇస్తున్నారా? గతంలో రేషన్ కార్డు లేవు, ఇప్పుడు ఇస్తున్నారు కదా. అవునా? ఆకలితుందా? అయినా కూడా మన మహిళల గురించి మనం చేస్తున్న ఈ పోరాటంలో ఇప్పటి వరకు మహిళలంతా కూడా భాగస్వాములు అయినారు. అమ్మ మోదీ ఉన్నంత ఓపిక మనకు ఉండదంటారు. ఇప్పటి వరకు కూర్చున్నారు, కానీ 5 నిమిషాలలో మీరు లేచిపోతుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన మహిళల హక్కుల గురించే మనం ఇక్కడ పోరాడుతున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అమ్మ నిన్నటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం ఓట్లను మాత్రమే దొంగతనం చేసినారు, కానీ వాళ్ళ సీట్లను కూడా దొంగతనం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలా మనం కాపాడుకోవాలి? నిజమైన ఓటును తన భావనను వ్యక్తం చేయడానికి నిజమైన ఓటు వేయాలి ఒక పార్టీకి అని అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు ప్రతి బూత్లో కూడా ఒక్కొక్క మహిళ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పురుషులు ఒక డోర్ వరకే వెళ్తారు, మహిళ అయితే వంటింటి వరకు కూడా వెళ్ళి ఆ లోపల